వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ నస్పూరు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. మంచిర్యాల కార్పొరేషన్ సీతారాంపల్లిలో వరిధాన్య కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మేయర్ ధర్ని మధుకర్. జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పుట్టినరోజు వేడుకలు. అనాథ పిల్లలకు వృద్ధులకు పండ్ల పంపిణీ చేసిన నేతలు. మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని నస్పూరు తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మరియు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పార్టీ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం కె చంద్రశేఖరరావు ఆనాడు ఒకే ఒక్కడిగా పార్టీ ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి ప్రత్యేక తెలంగాణ సాధనకు కేంద్రంపై ఒత్తిడి తేవడంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కల సాకారమైందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద బడుగు బలహీన వర్గాల రైతుల కార్మికుల కోసం అహర్నిశలు 10 సంవత్సరాల పాటు కృషి చేయడం జరిగిందని అన్నారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలందరూ మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్వేచ్ఛా వాతావరణం వచ్చిందంటే అది కేసీఆర్ గారి నాయకత్వాన ఏప్రిల్ 27 తారీఖున తెలంగాణ సాధన కోసం కంకణం కట్టుకొని ఒకడు బయలుదేరి తనకున్న డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళి అనతి కాలం లోపట్నే తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను ఏకం చేసి తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీలు అందరినీ ఏకం చేసి భారతదేశంలో ఉన్న ఎన్నో జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఏకం చేసి ఢిల్లీ పీఠానికి గడగడలాడించి తెలంగాణ వచ్చడో కేసీఆర్ చచ్చడో అనేది అమర నిరాదీక్ష చేసిన తర్వాత ఆనాడు ఢిల్లీ పీఠం ఢిల్లీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గడగడలాడి తెలంగాణ ప్రక్రియ ఆనాడు చిదంబరం గారు మరి ప్రకటించే సందర్భంలో ప్రకటించిన తర్వాత మళ్ళీ కూడా ఆంధ్ర వాళ్ళు ఇబ్బంది పెట్టిన తరుణంలో మరి అమర నిరాదీక్ష చేసి ఇక తెలంగాణ ప్రక్రియ సాధించిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ గారు. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26వ సంవత్సరం అడుగుతున్న శుభ సందర్భంలో అందరికీ స్వాగతం సుస్వాగతం. 1956లో తెలంగాణ విలీనమైన తర్వాత ఆనాడున్న ఎందరో పెద్దలు తెలంగాణ కావాలి సపరేట్ కావాలని ఆనాడు చేసిన సందర్భంలో కానీ పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఆనాడు లేచింది తెలంగాణ ఉద్యమం. 1969లో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పోలీస్ తూటాలకు 369 మంది విద్యార్థులు తూటాలకు బలయ్యారు. ఆత్మహత్యలు చేసుకోలేదు, ఇంకో రకం చనిపోలేదు. కేవలం ఉద్యమ రూపంలో తెలంగాణ ఆనాడున్న పోలీసు యంత్రాంగం జరిపిన కాల్పుల్లో 369 మంది ప్రాణాలు పోయిన సందర్భాలు. ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. మళ్ళీ 1972లో మళ్ళీ పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఉద్యమం లేచింది. ఆ సందర్భంలోనే ఆనాడు తెలంగాణ ప్రజాసమితిని మరి పార్టీ ఏర్పాటు చేసి ఆనాడు తెలంగాణ ప్రాంతంలో పార్లమెంటు సభ్యులు మరి ఆనాడు పోటీ చేసిన సందర్భంలో చెన్నారెడ్డి గారి నాయకత్వాన ఆనాడు తెలంగాణలో ఉన్న 14 సీట్లలో మరి 11 సీట్లు తెలంగాణ ప్రజాసమితి పేరు మీద సాధించి అప్పుడైనా తెలంగాణ వస్తుందంటే మరి 14లో మరి 11 వచ్చిన సందర్భంలో తెలంగాణ సాధించక ఆనాడు ప్రజాసమితిని ఆనాడు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన సందర్భం. ఇక అప్పుడు అనుకున్నారు తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ఇక తెలంగాణ రాదా తెలంగాణ నిధులు నియామకాలు నీరు అనే ఒక ప్రత్యేకంగా కార్యక్రమం పెట్టుకొని మరి కేసీఆర్ గారు ఇందాక చెప్పినట్టుగా బయలుదేరి ఢిల్లీ పీఠను గడగలాడించి తెలంగాణ జూన్ 2 నాడు తెలంగాణ ప్రక్రియ మరి ఆనాడు ప్రకటించిన సందర్భంలో యావత్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేశారు. ఉద్యమంలో అందరూ తెలంగాణ గడ్డ మీద ప్రతి బిడ్డే కాకుండా ఉద్యోగస్తులు కానీ మరొకరు కానీ
సింగరేణి కాలేజ్ కానీ మిగతా పెద్ద ఎత్తున ఆనాడు ఉద్యమం చేసి ఆనాడు ఢిల్లీ పీఠాన్ని గడగల్లాడించిన తెలంగాణ ఉద్యమకారులు మరి ఏదైతే తెలంగాణ సాధించిన తర్వాత ఈ తెలంగాణ సాధించిన వ్యక్తికి మనం పట్టం కట్టాలనే ఆలోచనతోటి మరి తెలంగాణ గడ్డ మీద ప్రతి ఓటరు ఆనాడు ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి ఓటేసి మరి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది, రెండోసారి ముఖ్యమంత్రి చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత భారతదేశంలో లేని అని పథకాలు అయితే రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, 1000 గురుకులాలు కావచ్చు, ఇలా కళ్యాణ లక్ష్మి కావచ్చు, సాది ముబారక్ కావచ్చు, పెన్షన్ కావచ్చు, మరొకటి ఎన్నో సాధించిన వ్యక్తి గాంధీ గారి కన్న కళలు నిజం చేశారు. ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్, ప్రతి గ్రామానికి ఒక క్రిమిటోరియం, ప్రతి గ్రామానికి డంప్ యార్డు, ప్రతి గ్రామానికి క్రీడా రంగం మరి చేసిన ఘనతే కాకుండా ఎన్నడో సింగరేణి కాలేజ్ కూడా ఎందరో మంది అవుట్ సోర్సింగ్ పర్మనెంట్ చేసే సందర్భం. సింగరేణి కాలేజ్లో ఏనాడో పోగొట్టిన ఉద్యోగాలు కూడా తండ్రి కొడుకు ఉద్యోగాలు కూడా మరి సాధించిన వ్యక్తి 16,000 మందికి ఇలా సింగరేణి ఉద్యోగాలు వచ్చిందంటే దానికి కేసీఆర్ కారణమన్న సంగతి కూడా ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది. అన్ని జిల్లాల్లో అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ ఓపెన్ చేయడం, 33 జిల్లాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో ఏదైతే మెడికల్ కాలేజ్ ఓపెన్ చేయడం, ఈ ప్రాంతంలో సింగరేణి జాగాల్లో ఏదో ఇండ్లు కట్టున్న వారికి పట్టలు ఇచ్చే కార్యక్రమం బహుత్తరమైన కార్యక్రమం చేసి దేశానికి దిక్సూచిగా కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి, అదే కాకుండా సీతారామ ప్రాజెక్టు ఇవన్నీ మరి పెద్ద ఎత్తున చేసి వ్యవసాయ రంగానికి మరి తాగునీటికి సాగునీటికి పెద్ద ఎత్తున కృషి చేసిన మౌనత వ్యక్తి మరి కేసీఆర్ గారు. మరి కేసులు అమలుగానే హామీలు ఇచ్చి కాంగ్రెస్ ఏదైతే గద్దెనెక్కిందో దాదాపు 28 మాసాలలో ఏం చేయలేకపోయారు. రైతు బంధు ఎగబెట్టారు, కళ్యాణ లక్ష్మి మరి బంగారం ఎగబెట్టారు, పెన్షన్ ఎగబెట్టారు, రైతు బీమా లేదు. తర్వాత పెద్ద ఎత్తున ఏదైతే కూలీ రైతులు అనుకోండి, స్కూటీలు అనుకోండి, మరొకటి అనుకోండి, ఆడవాళ్ళ మహిళలకి 2,500 అనుకోండి, ఏది కూడా ఆనాడు ఇచ్చిన హామీ నెరవేర్చిన సందర్భంలో ఇలా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజా వ్యతిరేకత ఉంది. ఈరోజు ప్రభుత్వం ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హైడ్రో అనే పేరు మీద మరొక పేరు మీద వేలాది ఇళ్ళు కూర్చి మరి నేలమట్టం చేస్తున్నారు. ఇలా దోసుకో అనే కార్యక్రమంలో ఇలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారితో సహా స్థానిక నాయకులు కూడా కోట్లాది రూపాయలు దాచుకునే సందర్భంలో ఈ ప్రతి ఒక్కరు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ కేసీఆర్ పాలన రావాలని ప్రతి ఒక్కరు కోరుకున్న సందర్భంలో మొన్న ఏదైతే జగిత్యాలలో పెట్టిన సభ కానీ వీరిని పెద్ద ఎత్తున సక్సెస్ కావడం జరిగింది. మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని సీతారాంపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేటర్ సుర్మిల్ల వేణుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ సీతారాంపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామని, పరిసర ప్రాంతాల రైతులు వరి ధాన్యాన్ని ఈ కేంద్రానికి తీసుకొని రావాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సన్న బట్లకు 500 రూపాయల బోనస్ ప్రకటించారని, అలాగే దొడ్డు వాట్లకు ఏ గ్రేడ్ రకానికి 2,389 రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రం వద్ద రైతులు తెచ్చిన ధాన్యాన్ని కాపాడడానికి తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తెలిపారు. రైతులు కూడా వరి ధాన్యాన్ని ఆరిన తర్వాతనే కేంద్రానికి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీతారాంపల్లి కార్పొరేటర్ సుర్మిల్ల వేణు, రైతు సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నేటి రోజున మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్ సీతారాంపల్లి గ్రామంలో రైతు వేదిక వద్ద ఐకేపీ సెంటర్ ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులకు సన్నవడ్లకు బోనస్ 500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దొడ్డు ధాన్యం ఏదైతే ఉందో 2,389 రూపాయలు మరి ఏ గ్రేడ్ వాటికి కూడా రేటు కట్టి ఇవ్వడం జరుగుతుంది.
దాంట్లో భాగంగా ఈ సంవత్సరం వేసవి కాలంలో పండించిన పంట ఏదైతుందో మన మంచిర్యాల కార్పొరేషన్లో సీతారాంపల్లి గ్రామ సెంటర్లోకి వివిధ గ్రామాల నుంచి కావచ్చు, మరి సీతారాంపల్లి రైతులు కావచ్చు, నస్పూర్ రైతులు కావచ్చు, తాళపల్లి రైతులు కావచ్చు, ఈ యొక్క కొనుగోలు సెంటర్కి వడ్లను ఆరబెట్టి తీసుకువచ్చి ఇక్కడ ఉన్నటువంటి సెంటర్ ఇన్ఛార్జికి వడ్లను చూపించి మీరు కాంటలు పెట్టించి పంపిస్తే తక్షణమే మీరు పంపించినాక వారం 10 రోజుల లోపలనే మీ అకౌంట్లో డబ్బులు కూడా రావడం జరుగుతుంది. ఎవరైనా సన్నాలు బీబీటీ రకం కానీ జై శ్రీరామ్ రకం కానీ ఎవరైనా పండించి ఉంటే వారికి అదనంగా 500 రూపాయలు బోనస్ కూడా రావడం జరుగుతుంది. ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా, ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఇక్కడ హమాలీలు కావచ్చు, ఇక్కడున్న సెంటర్ ఇన్ఛార్జ్ కావచ్చు, మా కార్పొరేటర్ కావచ్చు, అందరూ కూడా మీకు అందుబాటులో ఉండి ఈ యొక్క కొనుగోలు సెంటర్లో మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత మరి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా సమస్య ఉన్నప్పటికీ కూడా దాన్ని తక్షణమే పరిష్కరించి వడ్లు ఇక్కడ నుంచి పోయిన తర్వాత కొంతమంది రైస్ మిల్లర్లు మరి ఇబ్బంది కూడా పెట్టడం జరుగుతుంది. అటువంటిది ఏమైనా ఉంటే సెంటర్ ఇన్ఛార్జ్ కావచ్చు, స్థానిక కార్పొరేటర్ కావచ్చు, మరి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కావచ్చు, మరి మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వాటన్నిటిని కూడా పరిష్కరించి రైతులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత మాదే అని చెప్పేసి రైతులందరికీ కూడా హామీ ఇస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ గ్రామంలో ఉన్న రైతులు కావచ్చు, పక్కన ఉన్న గ్రామాల రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకొని రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది కాబట్టి అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పండిన పంట కూడా మరి వేసవి కాలంలో చాలా గాలి వర్షపు ఏదో ఒక సమయంలో వర్షాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి తగిన జాగ్రత్తలు కూడా అందరూ తీసుకోవాలని మనం కోరుతూ మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ స్థానిక కార్పొరేటర్ సుర్మిల సౌమ్య వేణు గారికి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ధర్ని మల్లేష్, అదేవిధంగా తులిపల్లి లింగయ్య గారికి, మెప్మా అధికారులకు, సెంటర్ ఇన్ఛార్జ్, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి రైతులకు, గ్రామ ప్రజలకు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా మరియు హమాలి వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇచ్చేసిన పెద్దలందరికీ మరియు గౌరవ మేయర్ గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సీతారాంపల్లి గ్రామంలో రైతు వేదిక దగ్గర వడ్ల ధాన్యం కొనుగోలు సెంటర్ ప్రారంభించడం జరుగుతుంది. కావున దీన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకొని వడ్లని ఇక్కడికి తీసుకొచ్చి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సీతారాంపల్లి రైతు వేదిక దగ్గర వడ్ల సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మన గౌరవ మేయర్ మధుకర్ గారు, స్థానిక కార్పొరేటర్ సుర్మిల సౌమ్య గారు, రైతులందరూ పాల్గొనడం జరిగింది. రైతులు తమ పంటను కోసి మంచిగా ఆరబెట్టి తేమ శాతం మంచిగా ఉండి మంచిగా చేస్తే దాన్ని మంచిగా కాంటాకిచ్చి మంచి దిగుబడి రైతుల మిల్లులకు ధాన్యం తరలించడం జరుగుతుంది. దీన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు. మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈరోజు సంఘ గౌరవ అధ్యక్షుడు సుధమల్ల హరికృష్ణ ఆధ్వర్యంలో మేయర్ ధర్ని మధుకర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు సుధమల్ల హరికృష్ణ మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు 6 నెలలుగా బకాయి పడ్డ PFSI అలాగే ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి కాస్మోటిక్ మరియు సెక్యూరిటీకి సంబంధించిన వస్తువులను పంపిణీ చేయాలని వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న 74 మంది కార్మికుల పేర్లను IFMSలో చేర్పించాలని, నస్పూర్ మున్సిపల్ కార్మికులకు సంబంధించిన రెండింట్లో ఉన్నటువంటి వారి PFను వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని, విలీన గ్రామాల కార్మికులకు మిగతా వారితో పాటు 17,600 చెల్లించాలని, 60 సంవత్సరాలు పైబడిన అనారోగ్యంతో బాధపడుతున్న వారిని గుర్తించి వారి స్థానంలో కుటుంబంలో ఒకరికి అవకాశం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు చొరవతో వారసత్వ ఉద్యోగాల సమస్య పరిష్కారం అవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు కార్మికుల సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ఇక్కడ పనిచేస్తున్నటువంటి మా మున్సిపల్ సిబ్బందికి ఉన్నటువంటి సమస్యల గురించి కొత్తగా ఏర్పడిన పాలకవర్గంలో వాళ్ళు వాటి సమస్యల గురించి మరి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. గౌరవ అధ్యక్షుడు సుద్దమల్ల హరికృష్ణ గారి ఆధ్వర్యంలో ఏదైతే వీళ్ళకి సంబంధించిన గతంలో నస్పూర్ మున్సిపాలిటీలో ఉన్నప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి PF సంబంధించిన డబ్బుల విషయంలో కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు సమ్మర్ ఉంది కాబట్టి కొంచెం ఎండల తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి పని సమయాన్ని తగ్గించాలని వారు కోరడం, అంతేకాకుండా మున్సిపల్ కార్పొరేషన్లో విలీన గ్రామాలైనటువంటి గ్రాంపల్లి, ముల్కల్ల,
గుడిపేట, నమ్మూరు, ఆ విలీన గ్రామాలు ఏవేవైతున్నాయో అక్కడ ఉన్నటువంటి కార్మికులకు సమాన మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్మికులకు, ఆ కార్మికులు ఎవరైతే మాకు ఇందులో విలీనమైందో వాళ్ళకు కూడా సమాన వేతనాలు అందించాలని, అంతేకాకుండా 74 మంది కార్మికుల IFMSలో చేర్పించడానికి గురించి కావచ్చు. మరి ప్రతి సంవత్సరం వీళ్లకు పనిచేసే సమయంలో కొంత ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మరి చెప్పులు కావచ్చు, బట్టలు కావచ్చు, అదేవిధంగా సబ్బు, నూనె ఇవన్నీ కూడా వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వీటన్నిటి గురించి మరి మీరందరూ కూడా మా సిబ్బంది కావచ్చు, మా వర్కర్స్ కావచ్చు, అందరూ కూడా ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు విన్నవించుకున్న దాంట్లో న్యాయపరమైన అంశాలే కాబట్టి వారికి అవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ పైన ఉంది, ముఖ్యంగా మా పైన ఉంది. కాబట్టి వీళ్ళందరూ సమయంలోపు అందరూ కలిసి పనిచేస్తేనే కార్పొరేషన్ అభివృద్ధి చెందింది. కాబట్టి దాని ద్వారా మాకు కూడా మంచి పేరు రావడానికి ఉంటుంది. మా గౌరవ శాసనసభ్యులు ప్రేమసాగర్ రావు గారికి కూడా మంచి పేరు వచ్చే విధంగా మా కార్మికులందరూ కూడా, మా సిబ్బంది అందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ వారం 10 రోజుల లోపల గౌరవ ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఏదైతే నస్పూర్కు సంబంధించిన లేబర్కి సంబంధించిన PFకు సంబంధించిన అమౌంట్ ఏదైతుందో దీన్ని త్వరగా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో వారి సలహాలు సూచనలు తీసుకుని వారి ఆధ్వర్యంలో త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా నెక్స్ట్ కౌన్సిల్ లోపల ఈ విలీన గ్రామాలకు సంబంధించిన కార్మికులు ఎవరెవరైతున్నారో వాళ్లకు సమాన వేతనానికి సంబంధించిన విషయాలు కూడా మా కౌన్సిల్లో మా కార్పొరేటర్లందరితో చర్చించి వారి నిర్ణయాలు కూడా తీసుకొని ఖచ్చితంగా వారికి కూడా న్యాయం చేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా వీళ్ళకు రావాల్సినటువంటి బట్టలు కావచ్చు, సబ్బులు, నూనెలు, ఇవన్నీ గ్లౌజులు, అదే కార్పొరేషన్ ఏర్పడ్డది కాబట్టి వీడు ID కార్డు కూడా కావాలని కోరుతున్నారు. ఖచ్చితంగా గతంలో మున్సిపల్ ఉన్నప్పుడు ఇచ్చారు, కార్పొరేషన్ ఏర్పడ్డది కాబట్టి వీళ్ళకు ID కార్డ్స్ కూడా ఇవ్వడానికి అడుగుతున్నాం. అది కూడా ఈ అంశాలన్నీ కూడా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేటువంటి కౌన్సిల్లో ఇవన్నింటిని కూడా పెట్టించి గౌరవ సభ్యులందరితో చర్చించి ఖచ్చితంగా వీటిపైన మేము సానుకూలంగా వీళ్ళందరికీ లాభం చేకూరే విధంగా మేము చర్యలు తీసుకోవడానికి దీనికంటే ముందే PFకు సంబంధించిన అమౌంట్ ఏదైతుందో గౌరవ శాసనసభ్యులు వచ్చిన తర్వాత వీళ్ళకి సంబంధించిన ఎవరెవరైతే వీళ్ళు సంఘాలు వీళ్ళతో చర్చించి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కమిషనర్ గారు మీ అందరం కలిసి కూర్చొని మాట్లాడి PFకు సంబంధించిన డబ్బులు ఏవైతున్నాయో వాటిని ముందుగా త్వరగా పరిష్కరించి మిగతాది ఉన్న సమస్యలన్నీ కూడా వచ్చే సమావేశంలో కార్పొరేటర్ల ఆధ్వర్యంలో చర్చించి వారి నిర్ణయాలను తీసుకొని ఖచ్చితంగా ఇవన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని. కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులందరికీ సమాన పనికి సమాన వేతనం కావాలని అనేక సార్లు కార్మిక పక్షాన మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అనేక ఉద్యమాలు చేసినటువంటి విషయం కార్మిక సోదరులు తెలిసినదే. అందులో భాగంగా నస్పూర్ మున్సిపల్ ఉన్నప్పుడు 2018 సంవత్సరం నుంచి 2026 సంవత్సరం వరకు కార్మికులకు రావాల్సినటువంటి PF ఏదైతే ఉందో గతంలో పెద్దలు మన శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగర్ వారి యొక్క నాయకత్వంలో 70 లక్షల రూపాయలు ఆ రోజు వాళ్ళ యొక్క అకౌంట్ వేయడం జరిగింది. ఇంకా పూర్తి స్థాయిలో మనము డబ్బులు చెల్లించకపోవడంతో కార్మికుల అకౌంట్లో డబ్బులు వస్తలేవు. ఇంకా 1,40,00,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసేది ఉంది. దాని గౌరవ ఎమ్మెల్యే పెద్దలు మన ప్రేమసాగర్ రావు గారి నాయకత్వంలో 60 మంది కార్పొరేటర్లతో పాటు మన యువ నాయకుడు మొట్టమొదటి మన మేయర్ అయినటువంటి ధరణివద్ గారి యొక్క నాయకత్వంలో ఇవన్నీ కూడా మీకంటే ముందే చర్చ జరిగింది. దానికి మన మేయర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. తప్పనిసరిగా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా నేను ఈ మంత్ లాస్ట్ వరకు ఆశిస్తా ఉన్నా. ఈ నెల లాస్ట్ వరకు మనం 1,40,00,000 రూపాయలు మన నస్పూర్ కార్మికుల యొక్క PFలో జమ అవుతాయని ఆశిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా అది ఏపించేంత వరకు మేము కార్పొరేటర్లందరం కూడా పెద్దలు ఎమ్మెల్యే గారికి మేము విన్నవిస్తూ ఉన్నాం. వారు కూడా సానుకూలంగా స్పందించి తక్షణమే మీ యొక్క డబ్బులను కూడా మీ యొక్క అకౌంట్లో వేసే విధంగా PF అధికారులు కూడా వారు చెప్పడం జరుగుతున్న సందర్భంగా నస్పూరు కార్మిక సోదరులను తెలియజేస్తూ ఉన్నాను.
అదేవిధంగా ఏదైతే 74 మంది మరి కార్మిక సోదరుల యొక్క పేర్లు ఇక లేవో రవి కూడా గౌరవ ఎమ్మెల్యే గారు సిడిఎంఏ గారితో మాట్లాడి ఆ 74 మంది పేర్లు కూడా మరి అక్కడి నుంచి మన లిస్టు కూడా తెప్పించే విధంగా ఎమ్మెల్యే గారు పూర్తిస్థాయిలో ప్రయత్నం చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా ఎలక్ట్రిసిటీలో పనిచేస్తున్న కార్మిక సోదరులకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే విలీన గ్రామాల కార్మిక సోదరులను మరి వారందరి కోసం ఆ ప్రాంత కార్పొరేటర్లు మా చింతపండు సీనియర్ అనుకోండి, అదేవిధంగా రాజన్న కార్పొరేటర్ అనుకోండి, వీళ్ళందరూ కూడా మరి మొట్టమొదటి కౌన్సిల్లోనే ఆ కార్మికుల సమస్యల మీద కార్పొరేటర్లు వాళ్లకు సానుకూలంగా మరి మా కార్మిక సోదరులు కూడా 17,600 రూపాయలు ఇవ్వాలని మరి మొట్టమొదటి కౌన్సిల్లోనే మరి వారు గలమెత్తి ఆ రోజు మా గౌరవ మేయర్ గారికి తెలియడం, మరి మేయర్ గారు దాన్ని గౌరవ ఎమ్మెల్యే గారు తెలియజేసి మే నెలలో జరుగుతున్నటువంటి కౌన్సిల్ సమావేశంలో మరి విలీన గ్రామాల కార్మికులై 17,600 రూపాయలు అది కౌన్సిల్లో తీర్మానం చేసి ఇవ్వండి అని కూడా గౌరవ ఎమ్మెల్యే గారు మా మేయర్ గారికి మరి కార్పొరేటర్లు కూడా తెలియడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా నేను కార్మిక తెలియజేస్తూ ఉన్న విలీన గ్రామాల కార్మికులకు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మరి సీనన్న కానీ రాజన్న కానీ మీకోసం అనిత్యం మరి ఎప్పటికప్పుడు మీ సమస్య మీద ఎమ్మెల్యే గారికి మా మేయర్ గారికి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని కార్మిక సోదరులందరూ గ్రహించాలని నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇలా సబ్బులు కానివ్వండి, నూనెలు కానివ్వండి, ఇవన్నీ కూడా మరి మనం వచ్చే నెలలో కౌన్సిల్లో పెట్టి అవి మీకు ఇచ్చే విధంగా మరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఒకటి మీరు గమనించాలా, మరి గతంలో వినలేని విధంగా మరి పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు వారు ఎమ్మెల్యే అయిన నుండి కార్మిక పక్షపాతిగా కార్మిక సోదరులందరికీ ఏ హక్కులైతే రావాలనో అవి మనం ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉందని కూడా మరి వారు ఎప్పటికప్పుడు మరి మేయర్ గారికి మా కార్పొరేటర్ గారికి మేము ఎప్పుడు ఎమ్మెల్యే గారు వెళ్ళినప్పుడు వారు చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా అవన్నీ కూడా మీకు వచ్చే నెలలో పూర్తి స్థాయిలో అయిపోతాయి. అదేవిధంగా ఏవైతే 60 సంవత్సరాలు పైబడినటువంటి కార్మిక సోదరున్నారో, అనారోగ్యంతో పనిచేయని కార్మిక సోదరున్నారో మరి వారి యొక్క పిల్లలు కూడా తీసుకోవాలని గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చే నెల దాదాపు మీటింగ్ 20-25 తారీఖు వరకు కార్మికులందరితో మీటింగ్ పెట్టి దాన్ని కూడా పరిష్కారం చేస్తారు. తప్పనిసరి వాళ్ళు ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులకు గురి కావద్దు. నస్పూర్ మున్సిపల్ పరిధిలోని నాగార్జున కాలనీలో పట్టణ అధ్యక్షులు అక్కోరి సుబ్బయ్య ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అక్కోరి సుబ్బయ్య జెండా ఆవిష్కరించి మాట్లాడుతూ ఏప్రిల్ 27న తేదీన టీఆర్ఎస్ పార్టీ అధినేత కె చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించడం జరిగిందని, అప్పటి నుండే ఉద్యమం ఉధృతంగా మారి తెలంగాణ రాష్ట్రం సాధించుకునేంత వరకు కొనసాగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ పట్టణ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నస్పూర్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ జెండాలు ఆవిష్కరించడం జరుగుతోంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు స్థాపించినటువంటి పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా పనిచేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకున్నది. ఆ రాష్ట్రంలో మనం కేసీఆర్ గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజల బాగోగులు చూసి ఎన్నో విధాలుగా అభివృద్ధి పనులను చేసిన మన కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారం రావాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. జై తెలంగాణ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కుల గణన లెక్కల్లో 300 కాపులను కేవలం 13 లక్షల జనాభాగా చూపెట్టడంపై టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శి గాదె సత్యం ఆక్షేపణ తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గాదె సత్యం మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన కుల గణన జాబితాలో 300 కాపులను రాష్ట్రంలో 13 లక్షలుగా చూపెట్టడం జరిగిందని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకరోజు నిర్వహించిన జనగణన లెక్కల్లో రాష్ట్ర జనాభాలో 300 కాపులను 9% చూపెట్టడం జరిగిందని, అంటే 36 లక్షలుగా ప్రకటించడం జరిగిందని అన్నారు. బీసీలను రాజకీయంగా అణగదొక్కాలనే ఉద్దేశంతో అగ్రవర్ణాల నాయకుడైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీ కులాలు అన్నింటినీ తప్పుడు లెక్కలతో తక్కువ సంఖ్యగా చేసి చూపడం జరిగిందని అన్నారు. బీసీలకు అన్యాయం జరగకుండా ఉండేందుకు సంఘాలన్నీ ఐక్యంగా ఉంటూ కుల సంఘాలు జాగృతం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘ కార్యవర్గ సభ్యులు, కుల బాంధవులు పాల్గొన్నారు. తారీఖు రోజు గౌరవ తెలంగాణ మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పుట్టం పురుషోత్తం పటేల్ గారి నాయకత్వంలో హైదరాబాద్లో చందానగర్లో రాష్ట్ర స్థాయి మీటింగ్ జరిగింది. దానిలో భాగంగా మంచిర్యాలకు సంబంధించినటువంటి నాకు రాష్ట్ర కార్యదర్శిగా మున్నూరు కాపు తెలంగాణ రాష్ట్ర కమిటీ నుండి
ఇవ్వడం, వారికి దానికి సహకరించినటువంటి ప్రధాన కార్యదర్శి కావచ్చు పెంటయ్య గారు, అలాగే వివిధ హోదాలు ఉన్నటువంటి అపెక్స్ కమిటీ సంబంధించినటువంటి కన్వీనర్ మీసాల చంద్రయ్య పటేల్ గారు కావచ్చు, చాలా మంది రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులు, మనకు ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం ఉండాలా. అలాగే ఆ రోజు పెట్టుకున్నటువంటి ఏజెండా ఏంటంటే 33 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్లతో కలిపి రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి వాళ్ళని జిల్లాకు ఒక ఇన్ఛార్జిని ప్రకటించడం జరిగింది. గతంలో ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి ముందున్నటువంటి ప్రభుత్వం వరకు ఎంతో కొంత న్యాయం జరిగినటువంటి సందర్భం. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వంలో 300 కాపులకి తీవ్రమైన నష్టం జరిగిందని చెప్పి ప్రతి ఒక్క 300 కాపు బిడ్డ గొంతెత్తుతున్నటువంటి సందర్భం. కానీ దాన్ని ముందుకు తీసుకుపోయే భాగంలో కొద్దిగా వెనుకబడిపోయినామనే ఆలోచనతోనే రాష్ట్ర స్థాయి మీటింగ్ పెట్టుకోవడం, దానిలో అధ్యక్షుల వారి నాయకత్వంలో మొన్న గవర్నమెంట్ ప్రకటించినటువంటి కులగణనలో భాగంగా ముఖ్యంగా 300 కాపులను అయితే పాతాళ లోకానికి తొక్కేసినటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారు, ఇప్పుడున్నటువంటి సర్కారు, ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో తీవ్రమైన అన్యాయం చేసిందని చెప్పేసి మన గుణాంకాలు చెప్తున్నాయి. ఒక పక్క సమగ్ర సర్వే ఒక్కరోజు చేసినప్పుడు అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఆ లెక్కలు ఇవాళ 9% ఉన్నది మీ 300 కాపులు అని చెప్పేసి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సందర్భం. 9% అంటే 9×4 36, దగ్గర 36 లక్షలు. అప్పుడు కూడా మా వాళ్ళు ఒప్పుకోలే. 36 కాదు సార్, మరి 40 లక్షల చిల్లర జనాభా ఉంటుంది. జనాభా ప్రతిపాదికన మా బీసీ సోదరులకు మాతోనే కాకుండా మా బీసీలో కూడా అన్యాయం జరుగుతుంది, ఆ ప్రతిపాదికన మీరు చేయాలని చెప్తే కొన్ని కార్యక్రమాలు జరిగినటువంటి సందర్భం. కానీ ఈరోజు ఆ 40 లక్షలు పోయినాయి, 36 లక్షలు పోయింది, 13 లక్షల చిల్లర జనాభాను చూపెట్టడం అంటే ఎంత అభద్రత భావంలో ఒక అగ్రవర్ణాల కమ్యూనిటీ 300 కాపుల మీద ఉన్నటువంటి కక్షని తొక్కిపెట్టే విధానాన్ని రాష్ట్ర స్థాయిలో జరుగుతుందని చెప్పి 300 కాపులు భావిస్తున్నారు. ఎందుకంటే మా అమాయకమైన బీసీలం ఎక్కడ గొంతెత్తలేకుండా అగ్రవర్ణాల దగ్గరనే అన్ని పదవులు ఉంచుకొని ఇలా ఫైనాన్షియల్ కావచ్చు, రాజకీయం కావచ్చు, ఏదైనా కూడా వాళ్ళ చేతిలో ఉన్నది. మేము చేసిందే నడుతుంది, మేము చేసిందే చట్టం అనే లెక్కల ఏదైతే భావిస్తారో అది తప్పని నిరూపించాల్సిన బాధ్యత ప్రతి 300 కాపు బిడ్డ పైన మన పైన ఉన్నది. ఒక 300 కాపే కాదు, ఇలా గౌడ కావచ్చు, యాదవ్ కావచ్చు, గొల్ల కుర్మ కావచ్చు, ప్రతి అంటే క్యాస్ట్లు చెప్పుకుంటా పోతే చాలా మట్టికి ఇలా 60% పైన ఉన్నటువంటి బీసీలను తీసుకొచ్చి 15% పైన తక్కువ చేసి చూపెట్టడం అంటే మనకి ఎంత అన్యాయం జరుగుతుందో మనం నిద్ర లేవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఇలా సమాజంలో అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం ముందుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. నాస్పూర్ మున్సిపల్ పరిధిలోని టీబీజీకేఎస్ పార్టీ కార్యాలయం వద్ద తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ అధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ 27న తెలంగాణ ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీని ప్రారంభించడం జరిగిందని, తెలంగాణ సాధన తరువాత తెలంగాణ ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు పదవి బాధ్యతలు చేపట్టారని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధితో పాటు సింగరేణిలో కార్మికులకు ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టారని, వారసత్వ ఉద్యోగాలు, మెడికల్ ఇన్వాలిడేషన్ ప్రవేశపెట్టి కార్మికుల కుటుంబాలను ఆదుకున్నాడని తెలిపారు. ఆయన నాయకత్వంలోనే టీబీజీకేఎస్ కార్మిక సంఘం స్థాపించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి టీబీజీకేఎస్ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికులకు అందరికీ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని గమనించి ప్రజల్లో తెలంగాణ పట్ల ఆకాంక్షను రగిలించడానికై కేసీఆర్ గారు ఒక్కడే బయలుదేరి ఏప్రిల్ 27న ఈ పార్టీని స్థాపించడం జరిగింది. ఉద్యమ ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత, ఇంత క్రితం ఎన్నో మోసాలు జరిగినా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఈ దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధిలో ముందుకు పెట్టడంలో అప్పుడు టీఆర్ఎస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ముందుందని చెప్పచ్చు. ముఖ్యంగా సింగరేణి కార్మికులకు జాతీయ సంఘాలతో కూడగొట్టబడిన వారసత్వ ఉద్యోగాలు, అప్పటికి 20 సంవత్సరాల క్రితం కూడగొట్టబడిన ఉద్యోగాలు ప్రతి ఒక్కరూ మేము తండ్రి కొడుకుల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం కానీ ఎవరి వల్ల కాలేదు. అలాంటిది కేసీఆర్ గారు తండ్రి కొడుకుల ఉద్యోగాన్ని
2016లో ఇస్తే ఐఐటీస్కి సంబంధించిన ఒక ద్రోహి ద్వారా కోర్టుకెళ్తే అది కొట్టివేసినా కూడా మళ్ళీ సుప్రీంకోర్టులో కొట్టివేసినా కూడా కారుణ్య నియామకాల పేరు మీద తీసుకురావడంతో 15,000 పైచిలకు యువకులు ఈరోజు సింగరేణిలో ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి కారణం కేసీఆర్ గారు మరియు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అని చెప్పచ్చు. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం బీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంఘంగా ఉంటూ ఆ రోజు ఏదైతే 2012 ఎన్నికలప్పుడు ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి చేతుల మీదుగా మేనిఫెస్టో విడుదల చేశారో అందులో 100% సాధించి ఆ తర్వాత 2017 అక్టోబర్ 5న జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ గారి మాటను విశ్వసించిన సింగరేణి కార్మికులు 11 డివిజన్లో 9 డివిజన్లో టీపీజీ కేసును గెలిపించిన ఫలితంగా ఈ వారసత్వ ఉద్యోగాలను కూడా కారుణ్య నియామకాల ద్వారా తీసుకురావడం, ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ ద్వారా 5,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం, ఈరోజు 38 వయసులో 20,000 మంది సింగరేణిలో యువకులు ఉన్నారంటే దానికి కారణం కేసీఆర్ గారు అని చెప్పచ్చు. అలాగే పటిష్టమైన నాయకత్వం ఉన్న తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం చొరవ వలన కార్మికులందరికీ ఇళ్లలో కరెంటు బిల్లు మాఫీ చేయడం కాకుండా ఉచిత ఏసీ సౌకర్యం కానీ, తల్లిదండ్రులకు కోల్ ఇండియాలో ఎక్కడ లేని విధంగా కార్పొరేట్ వైద్య సదుపాయం కల్పించడం కానీ, ఎవరైనా ఇల్లు కట్టుకుంటే 10 లక్షల వరకు అయ్యే వడ్డీని రియంబర్స్మెంట్ చేయడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హక్కులు సాధించిన ఘనత తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారి అండదండలతో ఉన్నాయి కాబట్టి చేయడం జరిగింది. ఈరోజు సింగరేణి కార్మికులు అరిగోస పడుతున్నారు. మెడికల్ బోర్డు గత సంవత్సరం మార్చి 21 తర్వాత ఇంతవరకు పెట్టలేదు. ఆ తర్వాత కేవలం రెఫరల్ మాత్రమే పెట్టి ఒకసారి 5గురిని ఒకసారి 25 మందిని చేశారు. సింగరేణి కార్మికులందరూ ఎదురు చూస్తున్నారు మెడికల్ బోర్డు కొరకు. మళ్ళీ పాత రోజులు వచ్చి సింగరేణి కార్మికులను వాళ్ళ పిల్లలు కానీ ఎవరు కానీ ఏం చేస్తారో అనే భయభ్రాంతులు ఉండే పరిస్థితికి ఈరోజు సింగరేణిలో ఇలాంటి పరిస్థితి ఉంది. బోనస్ విషయంలో 2 సార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్రోహం చేయడం జరిగింది. 32% ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ కన్నా మేము 1% ఎక్కువ ఇస్తామని పేరుకు చెప్పి 4,710 కోట్ల నుంచి 2,300 కోట్లు పక్కకు పెట్టి కేవలం 2,400 కోట్ల మీద ఒకసారి 16% వరకు మాత్రమే, ఇంకోసారి 6,300 కోట్లకి వెళ్ళి 4,000 కోట్లు పక్కకు పెట్టి అప్పుడు 12% మాత్రమే ఇచ్చి సింగరేణి కార్మికులను బోనస్ విషయంలో కూడా అన్యాయం చేస్తున్నారు. కాబట్టి సింగరేణి కార్మికుల లోకమంతా మళ్ళీ ఎప్పుడు సింగరేణిలో ఎన్నికలు వస్తాయి, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘాన్ని గెలిపించాలి, ఈ రాష్ట్రంలో రేవంత్ పీడ ఎప్పుడు పోతుంది అని ఎదురు చూస్తున్నారు. కాబట్టి కార్మికులంతా సింగరేణి కార్మికులంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎల్లవేళలా అనుబంధంగా ఉండి ఈ పార్టీని గెలిపించాలని మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా తీసుకురావాలని కోరుకుంటూ మంచిర్యాల పట్టణంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు జన్మదినం సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు పట్టణంలోని ఆనంద నిలయంలో పిల్లలతో కలిసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు తులం మధుసూదన్ రావు మాట్లాడుతూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు 67 సంవత్సరాలు పూర్తి చేసుకుని 68వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఈ జన్మదిన వేడుకలను రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహిస్తున్న ఆనంద నిలయంలో పిల్లలతో కలిసి బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నామని అన్నారు. ఎన్ రామచంద్రరావు ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ రాష్ట్రంలో తూర్పుగా ప్రజల్లోకి దూసుకు వెళ్తుందని, రానున్న రోజుల్లో పార్టీ మరింత అభివృద్ధి చెందే దిశగా రామచంద్రరావు చర్యలు తీసుకుంటారని అన్నారు. అలాగే భగవంతుని కృప వలన రామచంద్రరావు ఆయురారోగ్యాలతో మరిన్ని సంవత్సరాలు ఉంటూ రాష్ట్రానికి బీజేపీ పార్టీకి మరిన్ని సేవలను అందించాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కాశెట్టి నాగేశ్వరరావు, తులం మధుసూదన్ రావు, బొలిశెట్టి తిరుపతి, బాణోతు దాస్య నాయక్, లింగన్నపేట విజయ్ కుమార్, కాంతాల శ్రీనివాసరెడ్డి, శ్రీధర్, ఆనంద నిలయం సభ్యులు సదానందం, పిల్లలు, వృద్ధ మహిళలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారి జన్మదినం సందర్భంగా 67 పూర్తి చేసుకుని 68వ సంవత్సరంలో అడుగుడిన సందర్భంగా వారి అభిమానులుగా పార్టీ నాయకులుగా ఈరోజు ఆనంద నిలయం కార్యక్రమంలో పిల్లలతో ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులతో కలిసి ఈ ఘనంగా వారి జన్మదిన వేడుకలను మేము జరుపుకోవడం అనేది జరుగుతున్నది. వారు భారతీయ జనతా పార్టీలో అధ్యక్ష స్థానం తీసుకున్న తర్వాత చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలతో పార్టీ ముందుకు తీసుకుపోతున్నారు. ఏబీపీ నుంచి, ఆర్ఎస్ఎస్ నుంచి, దశల వారీగా కింది స్థాయి కార్యకర్త నుంచి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు వరకు ఎదిగినటువంటి రామచంద్రరావు గారు వారి అధ్యక్షతలో, వారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని చెప్పి మేము కోరుకుంటూ వారికి ఇంకా ఆయు ఆరోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని, రామచంద్రరావు గారి నాయకత్వంలో మేమందరం కూడా అద్భుతంగా ఈ పార్టీని నడిపిస్తున్నటువంటి సందర్భంలో ఏ విధమైనటువంటి కల్మషాలకు తావు లేకుండా, వర్గాలకు తావు లేకుండా, పార్టీలో గ్రూపులకు తావు లేకుండా చాలా శాంతి కాముకుడుగా మంచి అంటే కార్యకర్తలకు కింది స్థాయి కార్యకర్తలను సైతము
తన సహచరులుగా స్వీకరించి మరీ దగ్గర తీసుకొని మరి ఆప్యాయంగా పలకరించేటువంటి రామచంద్రరావు గారి నాయకత్వంలో పార్టీ మరింత బలపడాలని ఆ విధంగా ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తూ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా రామచంద్రరావు గారికి బలమైనటువంటి మద్దతును తెలిపి రాష్ట్రంలో పార్టీ పురోగభివృద్ధికి అందరం కలిసి తోడ్పడాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ రామచంద్రరావు గారి 68వ జయంతి మన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారి 68వ సంవత్సర పుట్టినరోజు సందర్భంగా ఈ ఆనంద నిలయంలో పిల్లలు వృద్ధుల సమక్షంలో అతని బర్త్డే జరుపుకోవడం చాలా సంతోషకరం. ఇవాళ భారతదేశంలో కాకుండా రాష్ట్రంలో కూడా రామచంద్రరావు నాయకత్వంలో పార్టీ పటిష్టంగా పల్లె పల్లెన గ్రామాన పట్టణంలో ఇవాళ పార్టీ అభివృద్ధి చెందుతున్నదంటే రామచంద్రరావు గారి నాయకత్వాన్ని అందరూ బలపరుస్తున్నారు. ఇవాళ మంచిర్యాల నియోజకవర్గంలో ఇవాళ వారి జన్మదినం జరుపుకోవడం ఎంతో శుభదాయకం. మేమందరం ఆయన నాయకత్వంలో ఎలాంటి తావు లేకుండా అందరం కలిసికట్టుగా పనిచేస్తామని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారి 68వ పుట్టినరోజు సందర్భంగా మరియు మన సీనియర్ నాయకులైన నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సో రామచంద్రరావు గారి దినదిన అభివృద్ధి మనకి నూతనంగా వచ్చిన కార్యకర్తలకు ఎంతో స్ఫూర్తి. వారిని చూసి మేము ఆదర్శంగా తీసుకుని పార్టీలో మేము అందరితో కలిసి ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా. అరే ఆడుకునేది గారు లక్షడ్పేటలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ఉత్కూరు చౌరస్తాలో పార్టీ జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య మాట్లాడుతూ కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2001లో పార్టీని స్థాపించి ప్రత్యేక తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజలను ఆదుకుందని పేర్కొన్నారు. అలాగే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఆరోపించారు. రాబోయే రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పెట్టెం తిరుపతి, ఓరుగంటి శ్రీకాంత్, మారిశెట్టి సుమన్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంకి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లక్షపేట మండలంలో ఈరోజు జెండావిష్కరణ చేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు చేసుకోవడం జరిగింది. 2001లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు టీఆర్ఎస్ను స్థాపించి తెలంగాణ ఉద్యమాన్ని విస్తృతంగా ప్రజల వద్దకు తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రమే కావాలని చెప్పేసి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈరోజు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన ఒక ఘనత కేసీఆర్ గారికి దక్కుతూ ఉన్నది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉండాలని చెప్పేసి ప్రజల్ని అభివృద్ధి పదంలో నడపడం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేసి ఈరోజు ప్రజలకు అభివృద్ధి చేసి చూపెట్టడం జరిగింది. ఈరోజు కేసీఆర్ ఎలాంటి హామీలు ఇవ్వకుండానే ఇంత అభివృద్ధి చేసిండు, మేము అంతకంటే ఎక్కువ చేస్తామని చెప్పేసి ప్రజలకు మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా ప్రజలకి ఈరోజు వడ్లను కళ్ళంలో ఉంటే ఈరోజు కొనే దిక్కులేని పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఈరోజు రైతులకు రైతు బంధు సకాలంలో వచ్చేది, అది రాకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రైతు బీమా ఉండే, రైతులకు ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు ఉండే, రైతులు యూరియా కోసం రోడ్ల మీద కొట్లాడే పరిస్థితి ఏర్పడతా ఉన్నది. కాబట్టి ఇది ఒక్కటే కాకుండా పెన్షన్ విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల ప్రజల్ని వంచింది, మోసం చేసింది. కాబట్టి ప్రజలంతా ఈరోజు తెలంగాణ మళ్ళీ అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్ఏ కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. ఈరోజు మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలి, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం
ఈరోజు దేశంలో అగ్రగామి రావాలంటే ఒక టీఆర్ఎస్ పార్టీ తప్ప ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ పార్టీ కూడా కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజులలో వీళ్ళకు బుద్ధి చెప్పి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజల్ని గతంలో కంటే మిన్నగా ఈరోజు అభివృద్ధి చేసి చూపెట్టాలని చెప్పేసి కోరుకుంటూ జై తెలంగాణ. టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు మరి 25 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న రాష్ట్రాన్ని మన అభివృద్ధి పథంలో నడపడానికి మన తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అనేక రకమైనటువంటి కృషి చేసి రాష్ట్రాన్ని ముందుంచడం జరిగింది. మరి మాయ మాటలు చెప్పి మరి 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజలకు అత్యాశ పుట్టించి మరి ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం ఒక వడ్లు కొనలేని పరిస్థితిలో ఉంది, రైతులకు రైతు బంధు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది, మరి యూరియా సరఫరా చేయలేని పరిస్థితిలో ఉంది. అదే కాకుండా ఎలాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు మొత్తం మాయ మాటలు చెప్పి పప్పం కట్టుకోవడానికి 30 నెలలు గడిచిపోయింది. అయినా కానీ ఇంకా మాకు సమయం కావాలంటే కాలయాపన చేస్తున్నారు. మరి అందరూ గమనించాలి, మళ్ళీ మంచి రోజులు రావాలి. మరి రైతులకు మరి ఇటు అన్ని వర్గాల సంపన్న వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలి. మరి వారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం అన్ని రకాల అభివృద్ధి జరుగుతుందనే ఆలోచనతోటి మరి రాబోయే కాలంలో మరి ఇంతకుముందు ఎట్లా కొట్లాడినామో ఇప్పుడు కూడా మన పార్టీని మన ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని ప్రజల ముందు పెట్టి మనం ఓట్లు సంపాదించి మళ్ళీ పాత రోజులు మళ్ళా పూర్వవైభవం తీసుకురావడానికి అందరం కంకణం కట్టుకోవాలని కోరుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి నర్సంపేట మండల నాయకులందరికీ మరియు మున్సిపాలిటీ నాయకులందరూ దీనికి ఈ జెండా కార్యక్రమం చేసి ఈ కార్యక్రమంలో విజయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల పాలనలో రైతులు కానీ ఇటు సంపన్న వర్ణాలు ఎన్నో రకాలుగా నష్టం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ రాబోయే కాలంలో కేసీఆర్ కావాలి, కేసీఆర్ రావాలన్న నినాదంతో ప్రజలందరూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో కేసీఆర్ గారిదే తెలంగాణ రాష్ట్రమే ఖచ్చితంగా వస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఒకే ఒక్కరు పోరాట యోధుడు తెలంగాణ బాపు మరియు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మొదలై నేడు బీఆర్ఎస్ పార్టీగా అంచెలంచెలుగా ఎదిగి పల్లెల నుండి పట్టణాల దాకా రాష్ట్రాల సరిహద్దుల నుండి దేశ రాజధాని ఢిల్లీ వరకు వినిపించేలా చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో ఉన్న దాదాపుగా అన్ని పార్టీలను ఒప్పించి మెప్పించి కేంద్రం మెడలు వంచి స్వరాష్ట్రాన్ని సిద్ధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను తీసుకువచ్చిన ఏకైక నాయకుడు మన కేసీఆర్. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ మాజీ మంత్రివర్యులు మరియు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు చెన్నూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాల్క సుమన్ ఆదేశాల మేరకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా క్యాతన్పల్లి మున్సిపాలిటీ రామకృష్ణపూర్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసి క్యాతన్పల్లి మున్సిపల్ చైర్పర్సన్ గుడిసెల సంధ్యారాణి, రాజా రమేష్, పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు రామిడి కుమార్, జాడి శ్రీనివాస్, కౌన్సిలర్లు జుంజుపల్లి శశికుమార్, వేనంక శ్రీనివాస్, బొమ్మ భూమయ్య గౌడ్, కొప్పి రాజశేఖర్, ఆర్ని సంధ్యారాణి, కృపానందం, నాని, రంగలక్ష్మి, బొబ్బర స్వర్ణలత, మాజీ కౌన్సిలర్లు తదితర టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ విచ్ చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తోటి కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు మరియు ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకున్నది ఈ నాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆ రోజు పార్టీ తెలంగాణ కోసం ఈ ప్రజల కోసం స్థాపించింది. 14 సంవత్సరాలు అవుతున్నాయి. ఈ రోజుకి మన 10 సంవత్సరాలు మన పార్టీ పాలించి మనల్ని అందరినీ అభివృద్ధి చేసింది జిల్లాని, తెలంగాణ జిల్లా.
3 సంవత్సరాల నుంచి మన పార్టీ అందరి కోసం తపన పడుతుంది, తెలంగాణ ప్రజల కోసం. అయితే ఇప్పుడు మనం అందరం కలిసి మళ్ళీ మన జిల్లాలో గులాబీ జెండా ఎగరేయాలని, మన కేసీఆర్ బాబుని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని అందరినీ కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం చెంది 25 సంవత్సరాలు అయిపోయి 26వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో మరి ఈరోజు గొప్పగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని చేసుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలు అడిగినా అడగకున్నా ప్రజలకు కావాల్సిన ఏంటి అనేది తెలుసుకొని ఎన్నో అమలు చేయడం జరిగింది. మరి వారు కొట్లాడి తెలంగాణను తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చినటువంటి తెలంగాణను మళ్ళీ ఈరోజు తెలంగాణ వెనుకకు వెళ్తున్న ఈ సందర్భంలో ఈ ప్రభుత్వంలో మళ్ళీ కూడా కొట్లాడి మన తెలంగాణ మనం తెచ్చుకోవాలంటే ప్రజలందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి బీఆర్ఎస్ పార్టీని గెలిపించి మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని నిలబెట్టాలని, మన స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా గెలిపించాలని విజ్ఞప్తి. ఈరోజు తెలంగాణ 4 కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు ఈరోజు వాస్తవంగా చెప్పుకోవాలంటే ఇలా పండుగ రోజు తెలంగాణ రావాలి. మనకు తెలంగాణ వస్తేనే మనకు కష్టాలు వనరులు కానీ ఉద్యోగాలు కానీ అన్ని రకాల మనకు వస్తాయి అనే ఉద్దేశంతో మన జాతిపిత అయినటువంటి మన కేసీఆర్ గారు వారు ఎన్నో రకాలుగా ఆలోచించి తెలంగాణ వస్తేనే మన ప్రజలు బాగుపడతారనే ఉద్దేశంతో ఎన్నో రకాలు ఒక 10 సంవత్సరాలు ఏకదాటిగా ఉద్యమాలు చేసి అన్ని రకాల అందరూ కలిసి మన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని ఇస్తేనే మనకు బాగుపడతామని చెప్పని ఉద్దేశంతోనే ఏప్రిల్ 27 నాడు ఈ మన బీఆర్ఎస్ పుట్టింది. ఎందుకంటే ఇది ప్రజల కొరకు పుట్టింది తప్ప కానీ వ్యక్తిగతంగా కాదు. ప్రజల క్షేమమే కేసీఆర్ క్షేమం. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు కన్నులు లేపలేక చూసుకున్నటువంటి మహానుభావుడు మన కేసీఆర్ గారు. మళ్ళీ ముక్త కంఠంతో అందరూ మన కేసీఆరే రావాలి, మన బాధలు పోతాయని చెప్పని అందరూ ముక్త కంఠంతో చెప్తున్నారు. కానీ కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చూసుకోవాలి, మళ్ళా మన సుమనన్నను ఇక్కడ ఎమ్మెల్యే గెలిపించుకోవాలని చెప్పని అందరికి ప్రజలకి ధన్యవాదాలు చెప్తున్నాం. జై తెలంగాణ. 141వ మేడే దినోత్సవం అని వచ్చే నెల 1వ తేదీన కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు ఘనంగా నిర్వహించుకోవాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్లు పిలుపునిచ్చారు. ఆదివారం సిఆర్ క్లబ్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ 8 గంటల పని దినాన్ని సాధించడానికి కార్మికులు పోరాటాలు చేయగా మే 1వ తేదీని కార్మికుల హక్కుల సాధన దినంగా జరుపుకుంటున్నామని అన్నారు. భారతదేశంలోని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్మికులకు వ్యతిరేకంగా 4 కోడ్లు అమల్లోకి తెచ్చి కార్మికుల హక్కులను హరించి చేసిందని, హక్కులు సాధించిన రోజును మేడేగా నిర్వహించుకుంటున్న ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం 4 కోడ్లు రద్దయ్యేంత వరకు పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వచ్చే మేడేను మన కార్మిక లోకం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా తెలుపుతూ జరుపుకోవాలని అన్నారు. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ మాట్లాడుతూ పోరాటాలు చేస్తేనే కార్మిక సమస్యలు పరిష్కారం అవుతాయని, ఇటీవల ఆర్టీసీ కార్మికులు పోరాటాలతోనే వారి హక్కులను సాధించుకున్నారని, కార్మిక లోకం పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసఫ్, ఎస్సీడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు వి సీతారామయ్య, ఎస్సీడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ పాల్గొన్నారు. కూడా 12 గంటలు, 14 గంటలు, 16 గంటలు పనుదినం చేసేవాళ్ళు. 141 సంవత్సరాల కంటే ముందు అమెరికా దేశంలో చికాగో నగరంలో కార్మికులందరూ కూడా సమ్మె చేసి వేలాది మంది కార్మికులు ప్రదర్శన జరుపుతూ ఉంటే ప్రభుత్వం కాల్పులు జరిపి కొన్ని వందల మంది కార్మికులను పట్టున పెట్టుకుంది. ఆ రక్తం మడుగులో పడిపోయిన కార్మికులు
తమ అంగీలని రక్తంలో ముంచి ఇదే కార్మికుల జెండా, ఈ జెండాతోటే కార్మికుల హక్కులు సాధించుకుంటారని చనిపోయే కార్మికులు ఏదైతే ప్రతిజ్ఞ చేశారో ఆ మే 1వ తారీఖుని మేడే దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుతూ ఉన్నది. మేడే రోజున రేపు 141వ మేడే దినోత్సవం రోజున 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, ఎందుకంటే ఈ 4 లేబర్ కోడ్లలో 10 గంటలు 8 గంటల నుంచి 10 గంటలకు పెంచడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం 12 గంటలకు పెంచడానికి నిర్ణయం చేసింది. దానికి వ్యతిరేకంగా రేపు మేడే దినోత్సవాన్ని భారతదేశ వ్యాప్తంగా కార్మికులందరూ కూడా 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా జరుపుతూ ఉన్నారు. దానిలో సింగరేణి కార్మికులు కూడా పాల్గొని జయప్రదం చేయాలని, అట్లాగే సింగరేణి కార్మికుల ప్రధాన సమస్యలు మెడికల్ బోర్డుని వెంటనే ఏర్పాటు చేయాలని, కార్మికుల పెండింగ్ సమస్యలు ముఖ్యంగా స్ట్రక్చర్ సమావేశంలో ఒప్పుకున్నటువంటి సొంత ఇంటి పథకం, పెన్షన్ మీద ఇన్కమ్ ట్యాక్స్ సమస్య, మార్పేర్ కార్మికుల సమస్యలు, డిస్మిస్. అసలు ఉన్నటువంటి యూనియన్ ఎన్నికల్లో గెలిచినా కానీ 52% లేకపోయినా మేము మాట్లాడే అధికారం లేదని చెప్పి చెబుతూ దీని మీద మనం మాట్లాడడానికి అవకాశం లేకుండా ఇట్లా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మీద మనం ఎంత ప్రత్యక్షంగా పోరాటం చేస్తే ఈ సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతాము అనేటటువంటి అంశం మీద నిన్ననే మన ఆర్టీసీ సోదరులు సమ్మె నిర్వహించి ప్రభుత్వం మెడలు వచ్చి మనం మొత్తం యూనియన్ గుర్తింపును సాధించుకోవడం జరిగింది. మేము ముఖ్యమంత్రితో స్వయంగా పోయి మాట్లాడాం, 2.5 గంటల సేపు చర్చలు జరిపాం. దాంట్లో అర్ధగంట ఆర్టీసీ కోసం మాట్లాడాం. చేస్తా అన్నాడు. 2 సంవత్సరాలు మాట్లాడుకున్నాక అది చేయకపోతే సమ్మె చేసామా? పోరాటం ద్వారానే ఏదైనా మనం సాధించగలుగుతాం. పోరాటం లేకుండా ఏది సాధించడం సాధ్యం కాదు. కాబట్టి పోరాటాలకు సిద్ధం కండి. రాబోయే భవిష్యత్తు పోరాటాల భవిష్యత్తే. పోరాటం లేకుండా ఏది సాధించేటందుకు వీలు లేదు. మొత్తం ప్రైవేట్ వాళ్ళకు దోచిపెట్టాలనేటటువంటి కుట్ర నుంచి తిప్పికొట్టి ప్రభుత్వాన్ని అధికారంలో కిందకి దింపి మనం రాకపోయినా కనీసం మనకు అనుకూలంగా ఉండేవాడినైనా అధికారంలో తెచ్చుకుంటే కొద్ది గొప్ప హక్కులు నిలబడతాయి. ఈ విషయాలన్నీ కూడా మేము బాగా గుర్తించాలని చెప్పి తెలియజేసుకుంటూ మేడే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించండి అని చెప్పి మీ పిలుపునిస్తూ సెలవుస్తున్నాను. మంచిర్యాల జిల్లా మందమరిలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మొదటగా జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ ఉద్యమ సీనియర్ నాయకులు వెంకట్రెడ్డి టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. తరువాత అందరూ కలిసి కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జై కేసీఆర్, జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ జయశంకర్ సార్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ నస్పూరు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. మంచిర్యాల కార్పొరేషన్ సీతారాంపల్లిలో వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మేయర్ ధర్ని మధుకర్. జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పుట్టినరోజు వేడుకలు. అనాథ పిల్లలకు, వృద్ధులకు పండ్ల పంపిణీ చేసిన నేతలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.